19, 20 ఏళ్ళప్పుడు ఒక విచిత్రమైన మానసిక స్థితి, ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి ఉంటుంది కదా. అది మా అన్నదమ్ములందరూ బాగా చదువుకునేవారు. నాకేమో చదువు అబ్బలేదు. ఆ కారణంగా నేను కొంచెం చెడు సావాసాలు అటువైపు వెళ్ళడం ప్రారంభించాను. అంటే మేము చిలకలగూడ రైల్వే క్వార్టర్స్ 221/1 అని ఆ ఇంట్లో ఉండేవాళ్ళం. సరిగ్గా మాకు ఇంటి పక్కనే అమాలి బస్తీ అని ఉండేది. అమాలీలు అంటే ఈ రైల్వేలో కూలీలు వాళ్ళకన్నా. సో వాళ్ళకి క్వార్టర్స్ అలాంటివి ఏమి లేకుండా గుడిసెలు ఉండేవి అన్నమాట. సో కొంత అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, కొంచెం వ్యాగబాండ్స్, ఈ రౌడీలు ఇట్లాంటి టైపు ఉంటుండేవాళ్ళు. సో జనరల్గా అది ఆ వయసులో తెలియకుండా అది అటువైపు ఆకర్షణ, అటువైపు వెళ్ళి ఇంకా చదువు టోటల్గా నెగ్లెక్ట్ చేయడం. ఆ క్రమంలో ఒక దీపస్తంభం అంటారు చూసారా, ఒక లైట్ లాగా మా రాళ్లపల్లి గారు నా జీవితంలోకి ఎంటర్ అయ్యారు. ఆయన అప్పటికి సాంగ్ అండ్ డ్రామా డివిజన్ ఆయనది రాచపల్లె, రామచంద్రపురం దగ్గర. ఆయన చాలా ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చేసి వాళ్ళ అన్నయ్య రైల్వేలో పనిచేస్తుండేవారు, సత్యనారాయణ గారు. సో ఆయన బీఎస్సీ చదివాడు. బీఎస్సీ చదివినా కూడా ఉద్యోగం ఏం దొరకని కారణంగా 10th క్లాస్ అని చెప్పి రైల్వేలో ఒక ప్యూన్ పోస్టులో పెట్టాడు. ఓకే. అంటే క్లాస్ 4. ఎందుకంటే బీఎస్సీ చదివి క్లాస్ 4లు చేయడం అప్పట్లో, అందుకని తక్కువ చదువు చెప్పేసి చేశారు. కాకపోతే ఏమంటే అక్కడ స్టాఫ్ వాళ్ళందరూ ఇతను బీఎస్సీ చదివాడు కదా, అలాంటి వాడి చేత చిన్న చిన్న కాఫీలు తెప్పించడం అలాంటి పని అని పాపం గౌరవించేవారు. ఆయన మంచి సింగరు. ఓకే. రాళ్లపల్లి గారు సింగరు, యాక్టరు. అలా 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 మొత్తానికి సాంగ్ అండ్ డ్రామా డివిజన్లో ఒక ఉద్యోగం సంపాదించుకున్నారు అన్నమాట. ఓకే. సో ఆయన నాకు అంటే దీనికి ఇంకొక నేపథ్యం ఏమిటంటే చిన్నప్పుడు ఈ హరికథలు అవి ఎక్కువ వింటుండేవాడు అన్నమాట. హరికథ అనేది నాకు చాలా ఇష్టమైన ప్రక్రియ. ఎందుకంటే అది సర్వకళల సమాహారం. అది అంటే అందులో డ్యాన్స్ ఉంటుంది, పాట ఉంటుంది, చిడతలు వాయిస్తాడు, కథ చెప్తాడు, పర్ఫార్మెన్స్, ఈచ్ క్యారెక్టర్ ఈ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ క్యారెక్టర్స్. అలాగా చాలా ముగ్ధుడిని అవుతుండేవాడిని. దాన్ని నేను ఇంటికి వచ్చి ఇమిటేట్ చేస్తుండేవాడిని. అట్లాగా నాలో ఇమిటేషన్, నటన అంటే ఏమిటి, ఇమిటేటింగ్ సంబడి అని కదా చిన్న. అట్లాగా నటన పర్లేదు, తాను ఏదో చిన్న చితక అనే టైంలో ఈయన పరిచయం వల్ల ఇది చేసే క్రమంలో నేను సాంఘీ కాలేజ్ ఆఫ్ కామర్స్లో బికాజ్ మా నాన్నగారు ఏమో రైల్వేస్ కాబట్టి నేను రైల్వే కాలేజీలోనే, రైల్వే స్కూల్లోనే మొత్తం నా ఎడ్యుకేషన్ అంతా గడిచింది. ఫస్ట్ సౌత్ లాలగూడ, తర్వాత నార్త్ లాలగూడ, తర్వాత తార్నాకలో జూనియర్ కాలేజీ ఉండేది అన్నమాట. అప్పుడు అక్కడ చేరా. ఆ తర్వాత మామూలుగా అత్యవసర మార్కులతో పాస్ అయిన తర్వాత అన్ని చోట్ల అప్లై చేస్తే తార్నాకలోనే సెంట్ ఆన్స్ కాలేజీ పక్కన కొత్తగా సాంఘీ కాలేజీ ఒకటి పెట్టారు. సో నేను మా మిత్ర బృందం, ఆనంద్ అని, తర్వాత రాధాకృష్ణ కాళిదాస్ అని, సిహెచ్ఎస్వి ప్రసాద్, అనంత్, ఇట్లాగా ఓ 4 బాగా క్లోజ్గా ఉంటుండేవాళ్ళం. ఫస్ట్ ఇయరు కల్చరల్ ప్రోగ్రామ్స్ కింద ఎవరన్నా డ్రామా కాంపిటీషన్స్ పెట్టారు. సో డ్రామా కాంపిటీషన్కి మా ఫస్ట్ ఎంట్రీ ఇవ్వడంతో మా జీవితంలో నాటకం ప్రవేశించింది.